सर्वेशनाशिकिनो भवन्तु। మొన్నటి దినము మన ప్రీతం నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై మన విజయవాడలో ఒక గాయం తగిలింది. ఆ గాయం ఏమంటే ఒక పక్కన స్కూల్లో ఆ స్కూల్లో నుంచి ఒక చాట్ బుక్ అంటే క్యాట్ బుక్ అంటే మనం పంగల్ కట్ట అంటాం, మనం వర్ష అంటాం. ఆ వర్షతో ఎవరో వాళ్ళు రాయి కొట్టడం జరిగింది. ఆ రాయి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ దగ్గర నొసిటి పైన దెబ్బ తగలడం తగిలింది. మీరందరూ కూడా గమనించే ఉంటారు. అయితే ఈ యొక్క చంద్రబాబు నాయుడు వల్ల అంటే విజయవాడలో జనం మధ్య జనాన్ని చూసి ఓర్వలేక ఆ పని చేయించినారనేది మా యొక్క అభియోగం. అయితే అదృష్టవశాత్తు మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క ఆశీస్సులు, ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండబట్టి చాలా చిన్నపాటి గాయంతోనే
సరిపోయింది. పొరపాటున ఇంకా కర్తగిన తగిలింటే అది చాలా ప్రమాదకరంగా ఉండేది. అయితే ఇక్కడ మేము ఈరోజు ప్రొద్దుటూరులో మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మా రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మల్లెలమ్మ గుడి దగ్గర లేదా 101 టెంకాయతో మేమంతా కూడా ఇక్కడ పూజలు చేయించేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి కూడా మేమంతా కూడా మా ఇక్కడికున్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇళ్లల్లో కూడా ఆయన కోసం పూజలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ఆయన బాగా సంతోషంగా ఉండాలా అని చెప్పి కోరుతూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ సంక్షేమ పథకాలు కొన్ని లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి చేరినాయి. మరి అటువంటి ప్రియతమ నాయకుడు ఈ చిన్న గాయం తగిలితే ఎంత చాలా బాధపడతారంటే అంత చాలా బాధపడతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబాల్లో వాళ్ళ ఇళ్లలో కూడా పూజలు జరుపుతూ ఉన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగా ఉండాలనే ఉద్దేశంతో మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మా రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పుడే పూజ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా బాగా ఉండాలని చెప్పేసి కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అట్లాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.